హెబ్రీ పదం. షలోమ్ అంటే పీస్, అల్ లేకిమ్ అంటే మీకు కలుగునుగాక, అంటే తెలుగులో ఏం చెప్పండి, సమాధానము మీకు కలుగునుగాక. ఇశ్రాయేలీయులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పుకున్నారు. దేవుని ప్రజలందరూ కూడా అలాగ చెప్పుకుంటారు. సో మనము గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఒకవేళ బయట మనం చెప్పుకున్నా, మన వరకు సంఘం వరకు వచ్చేసరికి ప్రైజ్ ద లార్డ్ అంటే ధ్యానం ఉంది. ప్రైజ్ ద లార్డ్ అనేది ఒక కారణాన్ని బట్టి ప్రైజ్ ద లార్డ్ అనాలి. నేను మంచిగా ఎగ్జామ్ రాసిన ప్రైజ్ ద లార్డ్, ఓకే, అప్పుడు ప్రైజ్ ద లార్డ్. కారణాన్ని బట్టి ప్రైజ్ ద లార్డ్. అభివాదాని కొరకు షలోమ్ అలైకిం లేదా వందనములు కదా అపోస్తలుడైన పౌలు నేర్పించాడు. మీరు ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి అని చెప్పాడు. సో ఇట్స్ గుడ్ టు గ్రీట్ వన్ అనదర్. ఒకరొకరు మనము ప్రేమతోటి, క్రీస్తు అనుగ్రహించిన ప్రేమతోటి ఒకరికొకరు వందనలు చెప్పుకోవటం, షలోమ్ అలైకిం అని చెప్పటం దేవుని యొక్క బిడ్డలకు దేవుడిచ్చిన ఆధిక్యత. దేవునికి వందనాలు. అదే కాలం దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మనది చిన్న సంఘం, మంచి సంఘం. ఇక్కడ కొట్లాటలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, ఏ రాజకీయాలు ఉండవు. ఎక్కడైనా కొంచెం సంఘం పెద్దగా అయితే రాజకీయాలు ఎక్కువవుతాయి, నాయకుల మధ్యలో పోటీ ఎక్కువవుతుంది, పాస్టర్లకు వాళ్ళ యొక్క ప్రతిష్ట కారణం అవుతుంది. మాకు ప్రతిష్ట, మాకు గౌరవం రావట్లేదని. అదంతా ఇక్కడ ఉండదు. ఓవరాల్ వన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి వందనాలు. ఇది దేవుని సంఘం. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చిన మంచి సంఘం. దేవునికి వందనాలు. కాబట్టి సంఖ్యను బట్టి మనము చిన్నబోవద్దు. మనము మన హృదయాలను బట్టి ఆనందపడదాం. We all love one another. ప్రభునందు ఒకరినొకరం చక్కగా ప్రభు ప్రేమను బట్టి ఒకటిగా కలిసి ఉంటున్నాం. పరిశుద్ధతలో ముందుకు సాగుతున్నాం. వాక్యంలో సరి చేసుకుంటున్నాం. వాక్యంలో సరిగా నిలుస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రాలు. అనేకులు మందిని బట్టి పోతారు, మనం ప్రభువుని బట్టి వస్తాం. దేవునికి వందనాలు. వీ కమ్ టు చర్చ్ బికాజ్ ఆఫ్ ద లార్డ్. అవునా? ప్రభువుని బట్టి మనం దేవుని సన్నిధిలో కూడుకుంటాం, మనుషులను బట్టి కాదు. కాబట్టి ఎక్లెసియా ఎంబీ సంఘము దేవుని యొక్క సంఘము. మనము ఎంబీ మెననైట్ బ్రదరన్ అని మనం ఎందుకు ఆ యొక్క డాక్ట్రిన్స్ను మనం ఆధారం చేసుకున్నామంటే అవి చాలా స్థిరమైనటువంటి డాక్ట్రిన్స్. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం. దేవుని విషయంలో సిద్ధాంతం, సంఘం విషయంలో సిద్ధాంతం, విశ్వాస విషయంలో సిద్ధాంతం, తర్వాత సహవాస సభ్యుల మధ్యలో ఉండాల్సిన కొన్ని క్రమాల విషయమై సిద్ధాంతం. ఇవన్నీ కూడా మనకు చక్కగా ఏర్పరచబడినటువంటి సిద్ధాంతాలు మెననైట్లో ఉన్నాయి. కాబట్టి వీ కాల్ అవర్ సెల్స్ మెననైట్. దేవునికి వందనాలు. ప్రపంచంలో కొట్లాడినటువంటి సంఘం అంటే మెననైట్ సంఘమే. కానీ ఇప్పుడు అన్ని మెననైట్ సంఘాలు కొట్లాటలు వచ్చినాయి. మనం కొట్లాడకూడదు. కొట్లాడటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మెననైట్ అంటే ఒకరిపైన ఒకరు చెయ్యెత్తరు, ఒకరినొకరు దూషించుకోరు, ఒకరిపైన ఒకరు వ్యాజ్యమాడరు అని అదొక పెద్ద పేరు ప్రపంచమంతటా ఉంది. కానీ ఈనాడు సంఘాలు చెడిపోయినాయి. సంఘాలలో కొట్లాటలు ఎక్కువై, కోర్టుల కేసులు ఎక్కువై, కొట్లాటలు ఎక్కువై, కొట్టుకోవడాలు ఎక్కువై, రాజకీయాలు ఎక్కువై, అనేకమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు ఆయా సంఘాల్లో ఏర్పడుతున్నాయి. అయితే దేవుని బిడలముగా వాక్యం మనకిచ్చిన ఆ యొక్క భయభక్తులందు మనం జాగ్రత్తగా మన యొక్క బ్రతుకులను కొనసాగింపజేసుకుంటూ దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, సంఘ క్రమానికి లోబడి, సంఘ ఆరాధన విషయంలో అందరం కలిసి ముందుకు సాగడానికి దేవుడిస్తున్న యొక్క గొప్ప తరుణం కొరకై దేవునికి వందనాలు. వీఆర్ ఫుల్ ప్లెడ్జ్డ్ చర్చ్ అని చెప్పాను మీకు. మనం సంపూర్ణమైన సంఘం. మన చర్చిలో అన్నీ జరుగుతాయి. పిల్లల యొక్క బారసాల మొదలుకొని చెప్పండి భూస్థాపన వరకు అన్నీ మనం చేసే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభుత్వం మనకు ఆ యొక్క గుర్తింపు ఉంది. కాబట్టి వీ కెన్ డూ ఆల్ థింగ్స్. నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలనని అపోస్తలుడైన పౌలు ఏ మాదిరిగా అయితే తన విశ్వాసులకు ఆ మాటను ఇచ్చాడో, ఈ సంఘంలో అన్నీ మనము అధికారపూర్వకంగా జరిగించుకునే అవకాశాలు దేవుడు మనకు సంఘానికి ఇచ్చాడు. దేవునికి వందనాలు. చర్చి ఇట్స్ ఎ రిజిస్టర్డ్ చర్చ్. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ ప్లేస్.
మనము అన్ని అధికార లాంఛనాలతో కట్టుకున్నటువంటి సంఘం ఇది. తర్వాత నాకు అధికారపూర్వకమైన ఆ యొక్క ఏమంటారు అనుమతులు ఉన్నాయి. ఐ క్యాన్ పర్ఫార్మ్ మ్యారేజ్, వివాహం చేయవచ్చు, భూస్థాపన చేయవచ్చు. వీటికి లైసెన్స్ ఉండాలి. ప్రభుత్వం గుర్తించి లైసెన్స్ ఇస్తుంది కాపర్లకు. వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ పరిచర్యను బట్టి, వాళ్ళ సంఘాన్ని బట్టి గుర్తింపులు ఇస్తుంది. కాబట్టి వీఆర్ ఫుల్ ప్లెడ్జ్డ్ చర్చ్ అని మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎక్కడ ఎవరి దగ్గరికి పోవాల్సిన పని లేదు. మీరందరూ ఇక్కడే, మీకు నేను కాపరిని. మీరు ఏ చిన్న విషయమైనా నాతో ప్రస్తావించవచ్చు. ప్రార్థనాంశాన్ని నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పొచ్చు. మీకున్న అవసరతలు నాకు చెప్పొచ్చు. ఐ కెన్ ప్రే ఫర్ యూ. మీకు అనారోగ్యం కలిగిన, ఎగ్జామ్స్ ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా, ఉద్యోగ అవసరతలున్నా, లేకుంటే ఇంకేమైనా ఆటంకాలున్నా వాటి గురించి మీరు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. నేను మీ కొరకు ప్రార్థన చేసే అవకాశం ఉంది. మీకు తెలుసో తెలీదు, ఐ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరి కొరకు. కొన్నిసార్లు మీ పేరు జ్ఞాపకం ఉంటే, ప్రభా ఆ 3వ వరుసలో కూర్చున్న అమ్మాయి ఎవరు ఉండే ఆ పాపను దీవించు. ఓకే, ఐ టేక్ యువర్ నేమ్ లైక్ దట్. కొన్నిసార్లు జ్ఞాపకం రాకపోతే, సో ఐ రిమెంబర్, మీ ఫేసెస్ అన్ని జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి ఐ కెన్ బి ప్రేయింగ్. సో స్మాల్ చర్చ్ ఈజ్ ఎ గుడ్ చర్చ్. ఇక్కడే కాదు నేను చెప్పేది, ఎక్కడైనా కానీ. దే కెన్ నో యూ. మిమ్మును వాళ్ళు గుర్తెరుగుతారు, వాళ్ళు మీకు తెలుసు. కాబట్టి మీ ఆత్మీయ స్థితి కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి చెప్పగలుగుతారు. రక్షణ పొందని వారికి రక్షణ పొందమని, బాప్తిసం తీసుకున్న వారికి బాప్తిసం తీసుకోమని, సంఘానికి సరిగా క్రమంగా లేని వారికి అమ్మ తొందరగా రండి అని చెప్పటం కదా. బల్లలో పాల్గొన్న వారికి ఎందుకు పాల్గొంటలేవు కనుక్కోవటం, అది మా ధర్మం. మేము కనుక్కోవాలి. మీరు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, బల్లలో చేయి వేయలేదంటే ఏమన్నా ఆటంకం ఉందా? మీరు నాకు చెప్పొచ్చు. చెప్పుకుంటే నేను కనుక్కోవచ్చు. ఐ కెన్ బి ప్రేయింగ్ ఫర్ యూ. వింటున్నారా? సో ఇట్స్ బ్యూటిఫుల్. సో సంఖ్య పెద్దగా ఉందని ఆకర్షణ పొందకండి. అక్కడ దేవుడు ఉన్నాడా లేదా అది మీరు చూడండి. ఇక్కడ కూడా దేవుడు లేకుంటే వెళ్ళిపోవచ్చు మీరు. యు ఆర్ ఫ్రీ టు గో. ఓకే, వెన్ యూ డోంట్ ఫైండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వెన్ యూ డోంట్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం సరిగా లేకపోతే, దేవుని యొక్క సన్నిధి మీరు సరిగా అనుభవించకపోతే, వాక్యం వల్ల మీరు తాకబడకపోతే, యు ఆర్ ఫ్రీ. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ఇది పరిశుద్ధ సంఘం. ఇది దీనికి అధ్యక్షుడు ఎవరు? సంఘమునకు యేసే అధ్యక్షుడు. హల్లెలూయా. యేసు కాకుండా నేను వచ్చినందుకు అబ్బో భయంకరం కదా. జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి వందనాలు. నేను ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ గురించి ప్రార్థన చేయడానికి దేవుని ఎదుగుతోకి వస్తాను. మీరందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వస్తారు. సో ఇట్స్ గుడ్ టు మీట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సంఘముగా కూడటం ఎంతో అవసరం. యేసుక్రీస్తు సంఘానికి విలువిచ్చాడు, సమాజాలకు ఇవ్వలేదు, సంఘానికి ఇచ్చాడు. తన రక్తము చేత కొనబడిన పరిశుద్ధ సంఘం. సో వెన్ వీ మీట్, వెన్ వీ సిట్ అమాంగ్ దెమ్, మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు మందిరంలో వచ్చి కూర్చొని పోతే దేవుని యొక్క దీవెన పొందుకుంటారు. నేను చూసాను. నేను బాగా లేని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడ గోడ పక్కల వండబెడతారు. వానికి ఒళ్ళు జ్వరం వచ్చింటుంది, ఏం జ్వరమో తెలియదు, కానీ పట్టుకొని వచ్చి ఆడబట్టి పండబెడతారు. ప్రార్థన అంతా అయిపోయేసరికి వాడు బాగా ఏంటాడు తీసుకుని పోయింటారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగం లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం. అవునా? 8-15? ఓకే. లూకా సువార్త 8వ అధ్యాయం 41 నుంచి 56 వరకు గల వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. 40 నుంచి మనం చదివాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ. అక్కడ మీరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఉంచుకోవాల్సిందిగా ప్రభునామంలో మనం చేస్తుంటున్నాను. లూకా 8:40 నుంచి 56వ వచనం వరకు. ఎంతమంది వద్ద బైబిల్స్ ఉన్నాయా? అందరు బైబిల్ పట్టుకోండి. ఒకసారి బైబిల్ పాట పాడుకుందాం. వస్తుంది బైబిల్ పాట? మీకు రాకుంటే సాంగ్ షీట్లో చూడండి. బైబిల్ పైకి ఎత్తి పట్టుకోండి.
ఇట్స్ గుడ్. పైకి ఎత్తాల, చెయ్యి నొప్పి అవుతుందా? యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో 6 గంటలు మేకుల పైన ఆధారపడ్డాడు. కొంచెంసేపు బైబిల్ పట్టుకోనికి ఎంత ఇబ్బంది పడతాం కదా. నో, వాక్ విత్ ద బైబిల్, టేక్ ద బైబిల్, లిఫ్ట్ అప్ ద బైబిల్, రైట్. ఓకే, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. पढ़ जो रोज बरोज, सामने खतरा कोई न हो, सबसे प्यारा पुस्तक बाइबल. हिंदी वस्तु मतलब पढ़ता. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. पढ़ जो उसके रोज बरोज, सामने खतरा कोई ना हो, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. तेलुगुलो పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బైబిల్ బిగ్గర పట్టుకోవాలి. ఇది ఎంత మీరు బైబిల్ని హత్తుకొని ఉంటే మిమ్మల్ని అంతగా దీవించబడతారు. సో ఇది పట్టుకుంటే మనకు ఈ లోక నటనలు మనకు రావు, లోక అలవాట్లు మనకు రావు. సో విల్ బి వెరీ బ్లెస్డ్. దేవునికి వందనాలు. మీ గ్రంథం ఎంత మంచి గ్రంథం తెలుసా? చెప్తాను, రాసుకోండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు కంప్యూటర్ మైండ్స్ కదా, మీరు అందరు జ్ఞాపకం ఉంచుకుంటారు కదా. సో గుడ్. 3 ఖండాలలో 3 ఖండాల నుంచి 3 జాతుల ప్రజలు 1500 సంవత్సరాలు, 40 రచయితలు, 66 పుస్తకాలు, 70 మంది పండితులు. ఏమొచ్చింది మీకు? ఏం రాలే కదా. ఓకే, 3 ఖండాలలో ఒకరికొకరు తెలియని ప్రజలు రాశారు. ఓకే, నంబర్ 1 అది జ్ఞాపకం ఉంచుకోండి. బైబిల్ గురించి మీరు చెప్పాలంటే 3 డిఫరెంట్ కాంటినెంట్స్లో రాయబడినటువంటి పుస్తకం ఇది. ఒకరికొకరు తెలియదు, వాళ్ళు ఒకరి భాష ఒకరికి రాదు, ఒకరి ప్రాంతానికి ఒకరికి ఎటువంటి రిలేషన్ లేదు. బట్ దే రోట్ ఇట్, దేవుని యొక్క ఆత్మ చేత రాశారు. తర్వాత 3 భాషలు ఏవేవి? అరమైక్, హీబ్రూ, గ్రీక్. అరమైక్, హీబ్రూ, గ్రీక్. అరమైక్ భాష చాలా ప్రాచీనమైనటువంటి భాష. తర్వాత హీబ్రూ దాదాపు మోషే ఆ కాలంలో ఉన్నటువంటి హీబ్రూ భాష. తర్వాత గ్రీక్ భాష, ఇది కొత్త నిబంధన. పాత నిబంధన అంతా కూడా మనకు హీబ్రూలో ఉంటుంది, కొత్త నిబంధన అంతా కూడా మనకు గ్రీక్లో ఉంటుంది. కానీ నీవు నీ భాషలో చదవచ్చు. ఎంత మంచి గ్రంథం తెలుసా? ఇస్లాం, ముస్లిమ్స్ వాళ్ళు అరబీలోనే చదవాలి, అరబీలోనే ప్రార్థన చేయాలి. హిందూస్ సంస్కృతంలోనే ఏమంటారు మంత్రాలు ఉండాలి కదా. అందుకే వాళ్ళకి చాలామందికి రావు, ఎందుకు? భాష రాదు కాబట్టి. నీకు నీ భాషలో దేవుడిచ్చాడు. హల్లెలూయా. బాగుందా? బైబిల్ బాగుందా? యు లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. వాహ్, వండర్ఫుల్ గా. రైట్, దేవుని యొక్క వాక్యం. నీ భాషలో దేవుడు నీకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. 3 ఖండాలలో 3 భాషలలో 1500 సంవత్సరాలు, 40 మంది రచయితలు, 66 పుస్తకాలు, 70 మంది పండితుల చేత పరిశోధించబడ్డది. 70 స్కాలర్స్, మళ్ళీ వీళ్ళు కూడా డిఫరెంట్ స్కాలర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. 70 మందిలో 55 మంది వేరే వేరే దేశాలు. వాళ్ళ యొక్క భావావేశాల నుంచి వాళ్ళు పరీక్షించారు. క్యాన్ గాడ్ బి లైక్ దిస్? దేవుడు ఇట్టుంటాడా? దేవుడు ఇట్లా మాట్లాడతాడా? ఆకాశమందు దేవుడు ఉంటే మనుషులతో దేవుడు ఎట్లా మాట్లాడతాడు? మనుషులు లోకముందుంటే ఆ దేవునితో ఎలా సంబంధం కలిగి ఉంటారు? డిఫరెంట్ క్వశ్చన్స్. అండ్ దే బ్రాట్ ద బైబిల్ టు అస్.
మనకు తీసుకుని వచ్చిన పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం. మళ్ళీ దీంట్లో ఎవరెవరు ఉన్నారు? 1 రాజులు ఉన్నారు, 2 ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, 3 వైద్యులు ఉన్నారు, 4 ప్రాఫెట్ ఏమంటారు తెలుగులో, ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు 5 పామరులైన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు, తర్వాత 5వది పామరులు. చదువులేని వాళ్ళు కూడా రాశారు. ఆమోసు, ఎవరు ఆమోసు? పసుల కాపరి. యాన్న పసులను కాసుకుంటా మేడి పండ్లు ఏరుకొని అక్కడ తినుకుంటా చెట్ల కింద ఉండే ఆ పసుల కాపరితోటి దేవుని యొక్క ఆత్మ మాట్లాడినప్పుడు ఆమోసు రాశాడు. వింటున్నారా? పేతురు చదువు రానివాడు, కానీ దేవుడు పేతురుకు పరిశ్లోక సంబంధమైన జ్ఞానం చేత అతన్ని దర్శించాడు. యువర్ గాడ్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. నీవు నమ్మిన దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ డజంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. ఆయనకి ఎటువంటి వ్యత్యాసాలు ఉండవు. తనవాడు, మనవాడు, వేరేవాడు, మన ప్రాంతం వాడు, ఈ ప్రాంతం వాడు, ఆ ప్రాంతం వాడు అనేది లేదు. అయితే దేవుడు ఆదియందు మానవుని సృష్టించిన తర్వాత మానవుడు తప్పిపోయినప్పుడు ఆ మానవుని రక్షించడానికి అబ్రహామును దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహామును ఆదికాండం 11వ అధ్యాయం చివరి భాగంలో అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును ఏర్పరచుకున్నాడు. కమౌట్, నువ్వు నీ దేశమును నీ ప్రజలను విడిచి నువ్వు బయటికి రా, నేను నిన్ను ఏర్పరచుకుంటాను, నీ ద్వారా సకల జనాన్ని నేను దీవిస్తాను, రా అని పిలిచాడు. అబ్రహామును ఎందుకు పిలిచాడు? నన్నెందుకు విలువలే, నిన్నెందుకు విలువలే అంటే మనం మాట వినని వాళ్ళం. అబ్రహాం మాట వింటాడని తెలుసు కాబట్టి పిలిచాడు. గాడ్ కాల్స్ ద వన్ హూ లిజన్స్ టు హిమ్. ఆయన మాటకు లోబడి వారిని పిలుస్తాడు. మనకెందుకు పిలుస్తలేరు? అబ్రహమే ఎందుకు, అక్కడే ఎందుకు, వాళ్ళే ఎందుకు, ఇశ్రాయేలే ఎందుకు? ఓకే, ఒకవేళ అటువంటి ప్రశ్నలు వచ్చినా గాడ్ నోస్ దే హీట్ హిమ్. దేవుడు ఆయన యొక్క మాట వారు వింటారని ఆ జీవం గల దేవునికి తెలుసు కాబట్టి అబ్రహాం పిలిచాడు. మరియా, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మరియమేమన్నది? వామో వద్దు దేవా, వద్దు దేవా అన్నదా? అనలేదు. ఏమన్నది? నీ దాసురాలికి అలా కానిమ్ము. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ నోస్ పర్సన్స్. తన మాటకు లోబడగలిగిన వారిని దేవుడు ఎరుగుతాడు కాబట్టి ఆయన పిలిచి ఏర్పరచుకున్నాడు. సువార్తలన్నీ 4. ఏవేవి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంకా అంతే, వేరేవి లేవు. సువార్తలు వేరేవి లేవు. ఒకవేళ పరిశోధకులు తోరాబోరా కొండల్లో లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రాచీన ప్రతులు దొరికాయి, ఇదిగో ప్రతులు, ఎస్తేరు గ్రంథంలో దొరికిన ప్రతులు ఇదిగో అని మధ్యలో కొంత తీసుకొస్తున్నారు. అవేవి కూడా రూఢిపరచబడనివి కాబట్టి వాటిని బట్టి మనం ఆందోళన పడొద్దు. అవునా, ఎస్తేరు గ్రంథమా, అరే బైబిల్లో లేనటువంటి ఒక భాగం కూడా అక్కడ దొరికిందే అని మీరేం ఆశ్చర్యపడకండి, ఏం అవసరం లేదు. ప్రకటన గ్రంథం చివరిలో ఏం చెప్పిండు? యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనంలో ఏం చెప్పిండు? యేసుక్రీస్తు చేసిన కార్యములు అనేకం ఉన్నాయి, అన్నీ రాయబడలేదు. ఏం రాయబడ్డాయి? మన రక్షణకు ఏవి అవసరమో అవి మాత్రమే దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, కానీ మానవులందరూ కూడా రక్షణ పొందటానికి ఏవి అవసరమో అవి మాత్రమే రాయబడ్డాయి. మత్తయి ఎవరు? సుంకరి. మార్కు ఎవరు? ఒక యవనస్తుడు. లూకా ఎవరు? వైద్యుడు. యోహాను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. 2 శిష్యులు, 2 అన్యులు. మార్కు యవనస్తుడు, లూకా డాక్టర్. యు సీ, గాడ్ చూసెస్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. వీళ్ళని మీరు తెలుసుకోవాలి అంటే కంప్లీట్గా అవసరం లేదు. లూకా ఎవరు, లూకా అమ్మ ఎవరు, లూకా నాయన ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వాళ్ళు రాసినటువంటి ఆ విధానం మనకు అర్థమవుతుంది. లూకా యేసుక్రీస్తు జనన వృత్తాంతాన్ని చాలా చక్కగా రాశాడు. లూకా ఎవరు? డాక్టర్.
డాక్టర్, ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్, వైద్యుడు కన్య మరియ జననాన్ని, కన్య మరియకు జన్మించిన కుమారుణ్ణి రూఢిపరచడం అంటే అది అసాధ్యం. when doctor says you have to believe. అవునా? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా రకాలుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క పుస్తకాలను అనుమతింపజేశాడు. 96 AD కంటే ముందు, 96 లేదా 97, 96 లేదా 97 కంటే ముందు రాయబడినటువంటి పుస్తకాలు మాత్రం బైబిల్ అనబడుతుంది. మళ్ళా 102, 107, 157లో కదా, ఇవన్నీ కూడా ఏమైనా ప్రతులు ఉంటే అవన్నీ కూడా దీనికి చేర్చబడలేదు. ఇవి చేర్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళ క్యాథలిక్ బుక్స్లో వాళ్ళకి చాలా పుస్తకాలు ఉంటాయి. మనకు 66, వాళ్ళకి 74 పుస్తకాలు ఉంటాయి. అయితే మనది రూఢిపరచబడ్డది, పరీక్షించబడ్డది, అనుమతించబడ్డది, అది మనకు దేవుని వలన అనుగ్రహించబడ్డది. కాబట్టి దేవునికి స్తోత్రం. మీరు ఇవన్నీ కూడా చదివేటప్పుడు దేవుని స్తుతించాలి. ప్రభువా, ఎంత మంచి వాక్యం ప్రభువా, యు ఆర్ టాకింగ్ టు మీ, నువ్వు నాతో మాట్లాడుతున్న ఓ గొప్ప దేవా నీకు వందనాలని ప్రార్థన చేయాలి. బైబిల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బుక్. మీరు చదివే ఒక నవల కాదు, ఒక వార్తాపత్రిక కాదు, లేకుంటే మీ టెక్స్ట్ బుక్ కాదు. దిస్ ఈజ్ హోలీ బుక్, పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథము చదవటానికి కొన్ని విధానాలు ఉంటాయి. ఎట్లా చదవాలి? ఫస్ట్ యూ నీడ్ టు ప్రే. ప్రభువా, నాకు ఏం అర్థం కాదు, గివ్ మీ ఎ టీచర్. నాకు ఒక బోధకుడిని ఇస్తే, నీ బోధకుని నాకు అనుగ్రహిస్తే నేను అర్థం చేసుకుంటా. ఎవరా బోధకుడు? పరిశుద్ధాత్మనే బోధకుడు. నేను మీతో ఉండలేను, లేకుంటే మీకు తెలిసిన ఎవరైనా వాక్యోపదేశకులు మీకు దగ్గరగా ఉండి చెప్పలేరు. ద హోలీ స్పిరిట్ క్యాన్ బీ విత్ యూ. మీరు చదివేటప్పుడు ఆయన మీకు చక్కగా దాన్ని విడమర్చి చెప్పగలుగుతాడు. హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ హీ అండ్ వాట్ డిడ్ హీ డూ, ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధాత్ముడు చాలా చక్కగా చెప్తాడు. సో వాట్ యూ డూ, మీరు ఎవరు బిడ్డలు చదివేటప్పుడు మంచిగా ఒక బుక్ పక్కన పెట్టుకోవాలి, నోట్స్ దగ్గర పెట్టుకోవాలి. నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు తీసుకున్న చాప్టర్ ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి. డోంట్ రీడ్ ద బైబిల్ అట్లా లక్కీ లాటరీగా తీసుకోకండి. లక్కీ లాటరీ తీసుకుంటే చాలా ప్రమాదం. ఒక ఆయనకు వచ్చిందంట, లక్కీ లాటరీగా తీసుకుంటే ఇట్లా అని తీస్తే యూదా వెళ్ళి ఉరువు వేసుకుని అని వచ్చిందంట. ఓరి నాయన, ఇది ఎక్కడదిరా బాబు, బైబిల్ చదువుతా అని పొద్దున్నే బైబిల్ తెరిస్తే యూదా వెళ్ళి ఉరువు వేసుకుని వచ్చింది. పొద్దున్నే అపశకనం, ఇది బాగాలేదు అని మళ్ళీ బైబిల్ మూసి మళ్ళొక్కసారి టక్ మంది తెరిచిందంట. తెరిస్తే నేను వెళ్ళి అలాగూ చేయమని ఉన్నదంట. ఒరే, యూదా ఒరేసుకున్నాడు. మళ్ళా దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు కూడా ఎట చేయమంటున్నాడు. నువ్వు వెళ్ళి అలాగూ చేయమన్నాడు. వాయబ్బా, ఇది ఎక్కడి కర్మ అనుకొని, ఇదంతా బాగాలేదు, ముచ్చటగా మూడోసారి తెరుద్దాం. మొదటిదేమో యూదా ఉరు వేసుకున్నాడు అన్నాడు, రెండవదేమో నీవు పోయి అటనే చేయమన్నాడు, మూడవది ఏం చేద్దామంటే ఒక్కసారి మంచిగా తెరుద్దామని మళ్ళీ తెరిస్తే చేయనది త్వరగా చేయమని చెప్పిండు. సో డోంట్ రీడ్ ద బైబిల్ లైక్ దట్. బైబిల్ని అటు చదవకండి. బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి, ప్రేమతో చదవాలి. చూస్ ద చాప్టర్. మీరు భలే అసలు చదివితే ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇప్పుడైనా సరే, ఈ దినమైనా సరే మీరు ఒక భాగాన్ని ఎంచుకోవాలి. పాత నిబంధన, కొత్త నిబంధన, సువార్తల, పత్రికల, ఏ పత్రిక మొదటి అధ్యాయం కాడి నుంచి తీసుకోవాలి. వింటున్నారా? చూసి మీరు అటు చదువుకుంటూ పోతే మీకు తెలుసో తెలీదు, నేను అనుభవం చెప్తున్నాను, మీకు ఎక్కడ కష్టకాలం వస్తుందో ఆ కష్టకాలంలో మీరు ఏం చేయాలనో అది డైరెక్ట్గా టాలీ అవుతుంది. వింటున్నారా? మీరేమో యథావిధిగా చదువుకుంటూ ఒక 10 వచనాలు చదివినా, ప్రార్థన చేసినా, ఏదో నాకు అర్థమైంది కొంచెం అర్థం చేసుకున్నా, దేవా నీకు వందనాలు, సహాయం చేయని ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. కానీ మీరు ఎక్కడైతే కొంచెం ఎరుకులో ఉంటారో, అనారోగ్యంలో ఉంటారో, కొంత ఆవేదనలో ఉంటారో, అక్కడ మీకు ఏ వచనం కావాలో ఆ వచనాన్ని దగ్గరికి తీసుకుపోతాడు దేవుడు. యూనో, గాడ్ కెన్ స్పీక్. దేవుడు నీతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. యు హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ స్పీక్. మాట్లాడే దేవుడు నీకున్నాడు. ఎంతమంది ఉన్నారు? మీరు మాట్లాడే దేవుని యొక్క స్వరం ఎంతమంది ఉన్నారు?
అమ్మ ఆమెను పట్టుకోకండి, ఆమె అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. గుడ్ గర్ల్. ఓకే. మాట్లాడే దేవుని యొక్క స్వరం మీరు విన్నారా? మాట్లాడతాడని తెలుసా మీకు? అసలు యువర్ గాడ్ కెన్ స్పీక్. మీరు వినగలిగే చెవులుంటే మాట్లాడేవాడు అక్కడ ఉన్నాడు. మేము ఈయననుగాక ఈయన ఒక చదువుతా పోతా, దీవిస్తే దీవించు, పోతే పో అంటే నీకు దీవెన ఉండదు, నీ వాక్యం చదవడం వల్ల ఉపయోగం ఉండదు. గాడ్ కెన్ స్పీక్. దేవుడు మాట్లాడతాడు. ప్రతిరోజు మాట్లాడకపోవచ్చు. నువ్వు చదువుతూ పోతా ఉంటే, విశ్వాసంతో నువ్వు ఆ వాక్యానికి నువ్వు లోబడుతూ పోతా ఉంటే ఎప్పుడో ఒక చోట మాట్లాడతాడు. వింటున్నారా? ఆల్ కాంట్ హియర్ గాడ్ ఆల్ ద టైమ్. అందరూ అన్ని సమయాల్లో దేవుని స్వరాన్ని వినలేరు. కానీ మీరు విశ్వాసంతో చదువుతూ దేవుడు నాతో మాట్లాడతాడు, ఇప్పుడైతే మాట్లాడలేదు కానీ సైలెంట్గా నాకు ఒక విషయం చెప్పాడు, అందును బట్టి దేవా నీకు వందనాలు అన్ను అలాగ విధేయత చూపిస్తూ పోతా ఉంటే ఎట్ ఏ టైం నీకున్న అవసరం ఉన్నటువంటి సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? మళ్ళీ ముందు వారికి వెళ్తున్నాను. అబ్రాహాంతో ఎప్పుడు మాట్లాడాడు? వింటాడన్నప్పుడు మాట్లాడాడు. మరియమ్మతో ఎప్పుడు మాట్లాడాడు? వింటది తల్లి అన్నప్పుడు మాట్లాడాడు. వినగలిగినప్పుడు మాట్లాడతాడు. వినేవారితోనే మాట్లాడతాడు. చెవులు వినవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. సో మనం వినగలిగే చెవులు మనకుంటే మాట్లాడే దేవుడు మనకు ఉన్నాడు. గత వారం మనం చూసాం కదా, గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ కీర్తన 19వ కీర్తనలో అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నాయి. మనమే ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం. అక్కడనేమో ఆకాశములు దేవుని మహిమను వివరించున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. ఉందా? మీ బైబిల్ ఉందా? ఒకసారి చూడండి ఎంత బాగుందో. 3వ వచనం, వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం వినబడదు, కానీ బోధ చేస్తుందంట, జ్ఞానం తెలుపుతుందంట, మహిమను ప్రచురిస్తున్నాయి, చేతి పనిని వివరిస్తున్నాయి. బట్ దే డోంట్ హ్యావ్ లాంగ్వేజ్. దానికి ఒక భాష లేదు, దానికి ఒక స్వరం లేదు, దానికి ఒక ఏమంటారు మాటలు లేవు. బట్ ద నేచర్ ఈజ్ స్పీకింగ్. సృష్టి మాట్లాడుతుంది. తెలుసా మీకంతా సృష్టి మాట్లాడుతుందని? సృష్టి మాట్లాడుతుంది. సృష్టి దేవుని యొక్క స్వరాన్ని వింటది. విననోడు ఒక్కడే, మనిషి ఒక్కడేనాడు. ఎట్లా చెప్తాను? మీకందరికి యోనా తెలుసు కదా. యోనాను మింగిన చేప కదా యోనాకు దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి. ఇప్పుడు నీనెవె పట్టణానికి పోమన్నాడు. ఈయన ఎక్కడ పోతున్నాడు? తర్షీషుకు పోతున్నాడు. యోనాను దేవుడు నీనెవె పట్టణ ప్రజలకు వెళ్ళి అక్కడ వారికి దేవుని ఉగ్రత కలగబోతుందని చెప్పమని పంపించాడు. పోయిండా? పోలేదు. మాట విన్నాడా? వినలేదు. ప్రార్థన చేసిండా? చేయలేదు. ఎక్కిండు, మంచిగా ఓడ కింద దిగువగానికి పోయి మంచిగా మెత పెట్టుకొని ఫుల్ నిద్ర గురక పెడుతున్నాడు అనమాట. మాట వింటలేడు. అయితే సృష్టి మాట విన్నది. సముద్రమా లే అంటే సముద్రం లేచి ఉజ్జు అని వచ్చేసింది. చేప మింగు అంటే మింగిందా? చేప మింగింది. నమలొద్దంటే నమలలేదు కదా. కడుపులో భద్రంగా పెట్టుకుంటే భద్రంగా పెట్టుకున్నది కదా. చేప యోనాను బయటికి కక్కి అంటే కక్కేసిందా? సొర చెట్టు మొలు అంటే మొలిసిందా? సొర చెట్టు మీద పురుగు మొలు అంటే మొలిసిందా? అన్నీ మొలిసినాయి కదా. అన్నీ వింటున్నాయి. విననిది మనిషే. యోనాను అంటలే, మనల్ని అనుకుంటున్నాం. వీఆర్ సచ్ ఎ వికెట్ పీపుల్. దేవుని మాట వినని ప్రజలు. యోనా దేవుని మాట వినలేదు. మనుషులు ఎవరు కూడా దేవుని మాట వింటలేరు. నోవ కాలంలో మొదలుకొని నేటి కాలం వరకు కూడా మనుషులు మాట వినటం లేదు. కాబట్టి దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఏందో ఉందంట, ఏంటది అస్ట్రాయిడ్ వచ్చి భూమిని తాకుతుందని చాలా శాస్త్రవేత్తలు ప్రకటించారు. నాసా ప్రకటించింది. పెద్ద పెద్ద దుమారం, చాలా ఏమంటారు డిబేట్స్ అవన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అస్ట్రాయిడ్ వచ్చి భూమిని తాకుతుంది, ఏం జరుగుతుందో తెలీదు.
కాబట్టి అందరు ఇటు పానాలు చేతిలో పట్టుకొని గట్టిగా ఉండండి అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? భూమి ఆకాశములు గతించెను, నా మాటలు ఎన్నటికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము నెరవేరకుండా ఇది జరగదు. హల్లెలూయా. దేవుని వాక్యం నెరవేరకుండా ఇది జరగదు. కరోనాలో చాలా మంది చనిపోయారు. మొన్న వరదల్లో కొంతమంది కొట్టుకుని పోయి చనిపోయారు. చచ్చిపోయినానికి లోకం చచ్చిపోయినట్టే. వాడు చచ్చిపోయేటోడు ఏమనుకుంటుండొచ్చు? ఒకవేళ విశ్వాసం అనుకుందాం. నీళ్ళల్లో మునిగి బురద మింగి గాలిలాడక తనలాడుతున్నాడు, పానం పోయేది. వానికి ఏమనిపిస్తుంది? అరే ప్రభు రాకడ వరకు మనం సదాకాలం నిలిచి ఉంది అని వాక్యం చెప్తుంది. నేనే బురద మింగి పానం పోతుంది. వెర్ ఈస్ గాడ్ అనే ప్రశ్న రావచ్చు. వింటున్నారా? కరోనాలో చనిపోయిన చాలా మంది విశ్వాసులు కూడా ఉన్నారు, పాస్టర్లు కూడా ఉన్నారు. చనిపోవడం గురించి మనం వాళ్ళను ఏమంటారు, మనం వాళ్ళను తీర్పు తీర్చట్లేదు. అంటే చనిపోయిన వానికి లోకం చనిపోయినట్టే. వానికి ఏమనిపిస్తుంది? అరే ప్రభు రాకడ జరగలేదు, వాగ్దానాలు నెరవేరలేదు, నా ప్రాణం అప్పుడే పోయింది. వింటున్నారా? సో దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగే సంఘటనలన్నీ కూడా జరుగుతాయి. ఆ జరిగే సంఘటనలన్నీ కూడా ఎన్ని జరిగినా దేవుని యొక్క మాటలన్నీ నెరవేరే వరకు భూమి ఆకాశము గతించదు. వింటున్నారా? కాబట్టి మనము సందేహించక వాక్యమును ఆధారం చేసుకొని బ్రతికి జీవితంలో ముందరికి సాగుదాం. నౌ టర్న్ టు దట్. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 40 నుంచి 56 వరకు గల వచన భాగాలు మనం చదువుకున్నాం. ఫెయిత్ మ్యాటర్స్. విశ్వాసము ఫలిస్తుంది. హల్లెలూయా. విశ్వాసం ఫలిస్తుంది. ఎవరి విశ్వాసం వాళ్ళదే. అంటే మనం అనేక విశ్వాసం గురించి అంటలేం. నీకున్న విశ్వాస స్థాయి నీదే, నాకున్న విశ్వాస స్థాయి నాదే. అయితే దేవుడు అందరినీ ఏమంటున్నాడంటే విశ్వాసంలో ఎదగమని చెప్తున్నాడు. గ్రో ఇన్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగాల. మీరు ఇంతవరకు కడుపు నొప్పి కోసం, కాళ్ళ నొప్పి కోసం మీరు ప్రార్థన చేసుకున్న వాళ్ళు విశ్వాసంలో ఎట్లా ఎదుగుతారంటే, ఇప్పుడు అటువంటి అనారోగ్యం గల వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తాను అనే స్థాయి కొంచెం హయ్యర్ స్థాయి. వింటున్నారా? మన విశ్వాసంలో ఎదగటానికి దేవుడు మనల్ని పిలిచాడు. గ్రో ఇన్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసంలో ఎదగాలి. ఇక్కడ చూద్దాం. హియర్ ఫెయిత్ మ్యాటర్స్. విశ్వాసము మనకు ఫలిస్తుంది అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దయచేసి చూడండి 42వ వచనం. ఇంచుమించు 12 ఏళ్ళు గల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెలుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండేది. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరగము అన్నప్పుడు పేతురు, ఏలిన వాళ్ళ జనసమూహములు క్రికెట్స్ నీ మీద పడుతున్నాయి కదా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. తాను మరగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెను, వెంటనే ఎలాగూ స్వస్థపరచబడను ఆ సంగతి ప్రజల ఎదుట అందరి ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, అందరు చదవాలి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానవై పొమ్మని ఆయనతో చెప్పాను. దేవనామానికి స్తోత్రాలు. ప్రియ దేవుని సంగమా, ఫెయిత్ మ్యాటర్స్. విశ్వాసం తప్పనిసరిగా ఫలిస్తుంది. విశ్వాసానికి ఒక కార్యము దేవుడు చేస్తాడు. నీకున్న విశ్వాస పరిమాణం చొప్పున నీకు ఒక కార్యము దేవుడు జరిగిస్తాడు. బైబిల్లో ఈ స్వస్థత నొందినటువంటి వారందరినీ కూడా మీరు ఒకసారి చదవండి. ఒక అంశం తీసుకొని చదవాలి. హూ ఆల్ ఆర్ హీల్డ్. ఎవరెవరు స్వస్థత పరచబడ్డారు, ఎవరెవరు ఏ రకమైన వ్యాధుల చేత ఉన్నవారు, ఏ రకమైన స్వస్థతలు వాళ్ళకు కలిగినాయి, ఎప్పుడు కలిగినాయి, అప్పుడే కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తర్వాత కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారు దారిన పోవచ్చుండగా స్వస్థపరచబడినటువంటి ఎవరు కుష్ఠరోగులు ఉన్నారు,
మనం వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క గ్రూప్స్గా మనం చేసుకోవాలి. స్టడీ, మంచి స్టడీ చేయాలి, బైబిల్ స్టడీ. చక్కగా బైబిల్ స్టడీ చేస్తే విల్ బి బ్లెస్డ్ లైక్ దట్. ఎవరెవరు స్వస్థపరచబడ్డారు, దీంట్లో 2 భాగాలు చేసుకోవాలి. ఒకటి, ఈ స్వస్థపరచబడిన వారిలో యూదులు ఎంతమంది, యూదేతరులు ఎంతమంది. హౌ మెనీ వర్ జ్యూస్ అండ్ హౌ మెనీ వర్ హీదన్స్. అన్యజనులు ఎవరు, యూదులు ఎవరు, ఈ డిఫరెంట్ కాలమ్స్ తర్వాత మళ్ళీ సపరేట్ చేసుకోవాలి. యూదులు ఏ విశ్వాసం చేత యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన వలన స్వస్థత పొందారు, తర్వాత అన్యజనులు ఏ విశ్వాసం చేత వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్వస్థత పొందారు అనేటటువంటిది మనం చూడాలి. రోమా సైన్యాధికారి, శతాధిపతి అని ఆయనకు పేరు. ఆ శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సేవకుడు చావు సిద్ధంగా ఉన్నాడు, నీవు నా సేవకుని బాగు చెయ్యి. మాట మాత్రం సెలవు. పాట పాడతాం మనం కానీ మాటను అడగం మనం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. మనం రాగాలు దీనికి బలమనగాళ్ళం, కానీ ఆ విశ్వాసంలో పాడితే ఎంత మంచిదో కదా. ఒక్క మాట. రోమా సైనికుడు అంటున్నాడు, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావాల్సినంత అరువుని నేను గాను, నేను ఒక రోమా ఎంప్లాయీని, ఒక సెంచూరియన్, శతాధిపతిని, 100 మంది ఆ సోల్జర్స్కు నేను అధిపతిని. అయినా నా ఇంటికి నువ్వు రావాల్సినంత సీన్ నాకు లేదు. నేను అంత పనికి మాలినోన్ని, నేను చెడ్డవాణ్ణి, నేను రోమియన్ని, నేను యూదుని కాను. ఎన్ని డిఫరెన్సెస్ కనబడతాయి. నెంబర్ 1, నేను యూదుని కాను, నేను రోమియన్ని. రెండవది, నేను నువ్వు అనుకున్నంత మంచోన్ని కాను, నేను చాలా చెడ్డోన్ని. మూడవది, నీవు అంత దూరం రావాల్సినంత పని లేదు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నా సేవకుడు స్వస్థపరుస్తాడు. యు సీ ద హైట్ ఆఫ్ ద ఫెయిత్. ఆ వ్యక్తి తగ్గించుకున్నదేమో టు ద డస్ట్ లెవెల్, కానీ ఆయన విశ్వాసం ఎంత హైట్ ఉందంటే, నువ్వు ఆడికి రావాల్సిన పని లేదు, నువ్వు వీడి నుంచి ఒక్క మాట మాట్లాడితే ఆడ నా సేవకుడు బాగవుతాడు. వాట్ ఏ ఫెయిత్, వాట్ ఏ ఫెయిత్, వాట్ ఏ ఫెయిత్. ఏమా విశ్వాసం. మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా కానీ, ప్రభువా, ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడితే నాకు ఈ జాబ్ వస్తుంది, నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఈ ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ వస్తుంది, నువ్వు ఒక్క మాట మాట్లాడితే మా తల్లిదండ్రులు బాగవుతారు. ఒక్క మాట చాలు ప్రభువా. పాట పాడకండి, మాట్లాడండి, ఇది చెప్పండి, దేవునితో చెప్పాలి కదా. ఆ విశ్వాసంతో చెప్పాలి. ప్రభువా, నువ్వు శ్రమ పడద్దు, నువ్వు అంత దూరం రావాల్సిన పని లేదు, చాలా దూరం నడుచుకుంటూ రావాలి. నువ్వు చాలామంది నీ వెంట ఉన్నారు, వీళ్ళందరికీ కూడా స్వస్థతలు కావాలి, వీళ్ళందరికీ కూడా ఉపదేశాలు కావాలి, వీళ్ళందరికీ బోధనలు కావాలి, నువ్వు ఉండాలి ఇక్కడ. కానీ నువ్వు రాకున్నా పర్లేదు, కానీ ఒక్క మాట మాట్లాడితే నా సేవకుడు బాగవుతాడు. వాట్ ఏ హైట్ ఆఫ్ ఫెయిత్. ఇంకొక ఆమె కనబడుతుంది మనకు, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకు ఒక ఆమె కనబడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనం. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నది అని కేకలు వేసెను. ఎవరిమే? కనాను స్త్రీ. ఎక్కడికి వచ్చింది? తూరు సీదోను ప్రాంతాలకు వచ్చింది. మీరు మ్యాప్ ముందర పెట్టుకొని చూడాలి, బైబిల్ వెనకాల మ్యాప్ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ చూడాలి. కానాన్ ఎక్కడుంది, ఈ తూరు సీదోను ప్రాంతాలు ఎక్కడున్నాయి. యేసుక్రీస్తు యూదుల మధ్యలో జన్మించి, ఇశ్రాయేలుగా వారి మధ్యలో జీవించి, ఆయన సమరయులకు సేవ చేస్తూ తూరు సీదోను ప్రాంతాలకు కూడా వెళ్ళాడు. యు అండర్స్టాండ్ ది వాట్ ఇస్ దట్ గాడ్స్ వర్క్. దేవుని యొక్క పనిని మీరు అర్థం చేసుకుంటున్నారా? గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్. ఈనాడు దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళు తమ వర్గానికే చేస్తున్నారు. నీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన హద్దులన్నీ చెడిపేసి ఆయన నీ ఎద్దుకు వస్తున్నాడు. తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు.
అంటే దూర ప్రాంతం, బార్డర్స్ దాటి ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన ఆ ప్రజలకు వివరిస్తున్నాడు. అక్కడ వెళ్తే కనాను స్త్రీ వచ్చింది ఆడికి వచ్చి ఆమె అంటుంది, నా కుమార్తె ఏమైంది, దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నది. చూడండి అమ్మ, ఇక్కడ చూడాలి మీరు 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఇంతవరకు ఏం పాట పాడినాం మనం? ఒక మాట చాలు, ఒక మాట చాలు. ఈయనేమంటాడు, నేను ఒక మాట మాట్లాడా, ఒక్క మాట చెప్పను. పాపం అంత దూరం ఆమె ఆ బిడ్డ కోసం ఏడ్చుకుంటూ రోధించుకుంటూ గుండెలు కొట్టుకుంటూ అంత దూరం వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం చేత బాధపడుతుంది, అయ్యా కరుణించు అని ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసు ఒక మాట చెప్తలేడు కదా. మార్త మరియలు తమ సహోదరుడు మంచం పట్టి ఉంటే యేసుక్రీస్తు వస్తాడు మా దగ్గరికి. ఆయన ప్రతిరోజు మా ఇంట్లోనే రాత్రిపూట బస చేస్తాడు. మాకు చాలా నియరెస్ట్ గెస్ట్. అటకెళ్ళి పోయినా మా దగ్గరికి వస్తాడు, ఇటుకెళ్ళి పోయినా మా దగ్గరికి వస్తాడు. ఆయన మాకెంతో సన్నిహితుడు, ఆయన మా ప్రభువు, ఆయన మా దగ్గరికి వస్తాడు. లాజరు బాగా రాకపోతాడా అని అనుకున్నారు. కానీ లాజరు ఏమి, యేసుక్రీస్తు మళ్ళా 4 రోజులు ఇంకా అక్కడనే ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయాడని తెలిసింది, లాజరు చనిపోయాడని యేసుక్రీస్తుకు తెలిసింది. నేను ఉల్టా చెప్తున్నాను కదా, మీరు అలర్ట్గా ఉన్నారా లేదా అని చెప్తున్నా. ఓకే, లాజరు చనిపోయాడని తెలిసినప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను. ఇంగ్లీష్ బైబిల్ అంతట్లో షార్టెస్ట్ వర్స్ అంటే అదే, యేసు కన్నీళ్లు విడిచెను. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో కాదు. తెలుగు బైబిల్లో అక్షరాలు ఎక్కువైతాయి. జీసస్ వెప్ట్ అంతే ఉంటుంది. ఆ ఒక్క వచనమే బైబిల్ అంతట్లో ద షార్టెస్ట్ వర్స్. జనరల్ నాలెడ్జ్ మతికి పెట్టుకోండి. యేసు కన్నీళ్లు విడిచెను అనేది ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చిన్నది. తెలుగు బైబిల్లో తెసలోనికైయులకు ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. ఆత్మను ఆర్పకుడి, ఆ యొక్క వచనము చాలా చిన్నది. తెలుగు బైబిల్లో ఆత్మనార్పకుడు చిన్నది, ఇంగ్లీష్ బైబిల్లో జీసస్ వెప్ట్ అనేది చిన్నది. ఓకే, సో ఇప్పుడు చిన్నది పెద్దగా మనం చూసుకోవట్లేదు, విశ్వాసం చిన్నదా పెద్దగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీ అంత దూరం వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం చేత బహుగా బాధపడుతున్నది, అయ్యా సహాయం చేయనంటే మార్త మరియలు గొల్లు చేసుకుంటూ వస్తున్నారు. యేసయ్యా ఏడున్నావయ్యా, ఈడ నీ స్నేహితుడు లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు ఇంకా అక్కడనే ఉన్నాడు. ఒక్కొక్కరి విశ్వాసాన్ని ఒక్కొక్క విధంగా దేవుడు పరీక్షిస్తాడు. గాడ్ టెస్ట్ యువర్ ఫెయిత్. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? ఫెయిత్ హ్యాస్ రిజల్ట్స్. విశ్వాసానికి ఏమంటారు? రిజల్ట్. చెప్పండి మా రిజల్ట్ అంటే ఏమన్నారు? ఫలితాలు ఉన్నాయి. గుడ్, స్పీడ్గా చెప్పాలి. రైట్. విశ్వాసానికి ఫలితం ఉంది, కానీ విశ్వాసానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసానికి ఫలితం ఉంటుంది, విశ్వాసానికి షరతులు కూడా ఉంటాయి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి అనేకులు అందరూ కూడా ఏమంటారు, ఇబ్బందులు, ఇరుకులు, భయంకరమైన పోరాటాల నుంచి క్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా యేసుక్రీస్తు అందరినీ ఒకే విధంగా ఆయన స్వస్థపరచలేదు, అందరినీ ఒకే విధంగా ఆయన తాకలేదు, అందరినీ ఒకే విధంగా ఆయన స్వస్థత కలగ చేయలేదు. గుడ్డి వాళ్ళకు తెలుసు కదా మీకు, గుడ్డివాని యొక్క కనులు, ఒక గుడ్డివాని యొక్క కనుల్ని తన ఉమ్మితోటి బురద చేసి ఆ బురదను కన్ను రెప్పల మీద రాసి సిలోయమని కొనినట్లోనికి వెళ్ళి నువ్వు కడుక్కొని కనులు తెరవబడతాయని చెప్పాడు. మళ్ళొకనికేమో వారి కన్నులు అప్పుడే తెరవబడతాయి. యవనస్తుడు. దేవుని బిడ్డలారా, డోంట్ హ్యావ్ వన్ ఐడియా ఇన్ అనదర్ ప్లేస్. ఒక చోట జరిగిన దాన్ని ఇంకో దానికి మీరు అన్వయించకండి. అక్కడ అట్లా చేసిన కాబట్టి నాకు ఇడనే చేయాలంటే కాదు.
రోమా సైన్యాధ్యక్షుని యొక్క సేవకుని ప్రభు వెళ్ళకుండానే బాగు చేసిండు. ఈడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఒక మాట మాట్లాడతలేడు. పైగా ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ మీరు బాగా చూడాలి. 23వ వచనం, మత్తయి 15:23. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెలెద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. మొదలేమో మాట్లాడలేదు, ఏమంటలేడు. రెండోదేమో ప్రభువా ఇంతమందిలో ఒకవేళ నువ్వు గమనించలేదేమో, పాపం చాలా ఇబ్బంది పడుతుంది, ఆ బిడ్డ కోసం అల్లాడుతుంది, ఏమైనా చేయదేవా అంటే, నేను ఇశ్రాయేలులో నశించిన వారి కొరకు వచ్చాను కానీ అందరి కోసం నేను రాలేదంటాడు. ఐ కేమ్ ఫర్ ద లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె కోసం వచ్చాను, ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చాను, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు తప్పిపోతే వారి కొరకు నేను వచ్చాను, అందరి కోసం కాదన్నట్టుగా ప్రభు అక్కడ చెప్పాడు. అయితే దయచేసి చూడండి 25వ వచనం, అయినను, బాగుందా పదం? వచనంలో అంత వచనం అంతా అండర్లైన్ చేసుకోకండి, ఒక్కటే అయినను అని అండర్లైన్ చేసుకోవాలి. అయినను మీకు అది చాలా అవసరం. చాలాసార్లు మీరు ప్రార్థన చేసినప్పుడు, పాట పాడినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు, వాక్యం చదివినప్పుడు అయినను అర్థం కాదు, దేవుడు విన్నట్టుండదు, దేవుని సన్నిధి అనుభవించినట్టు కనబడదు. అయినను, ఈవెందో, అయినా కానీ, అయినను ఆమె ఏం చేసింది, వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను, అయ్యా నన్ను కరుణించు అని ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతా ఉంది. కేకలేస్తుంది, వింటలేడు, మాట్లాడుతానంటుంటే మాట్లాడతలేడు. శిష్యుల ద్వారా చెప్పిస్తే వాళ్ళకి శిష్యులకి నేను బాగు చేయను అనే విధంగా వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాడు. మూడవది ఆయన వచ్చి గట్టిగా కేకలేస్తుంది, ప్రభువా నాకు సహాయం చేయమనను. మూడవది ఏమంటున్నాడు చూడండి అక్కడ, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కొని కుక్క పిల్లలకు వేయటకు యుక్తము కాదనెను. ఒబ్బో, ఎంత భయంకరం కదా! పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అంటే ఏమంటున్నాడు యేసుక్రీస్తు? మీరంతా కుక్క పిల్లలు, నేను వచ్చింది పిల్లల కోసం వచ్చిన. ఏ పిల్లలు? ఇశ్రాయేలులో తప్పిపోయిన పిల్లల కొరకు నేను వచ్చాను. మీరెవరు? కుక్క పిల్లలు. మీరంతా బయటి వాళ్ళు, అన్యులు, దేవుని చేత ఎంపిక లేనటువంటి వారు, మీరు వెలుపటివారు, మీరు దేవునికి మీకు ఎటువంటి సంబంధం లేని ప్రజలు, మీరు కుక్క పిల్లలు. వరుస్తారు ఎవరైనా? మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా కానీ మాట అంటే, దేవుడు కనుక ఒకరి మాట అంటే ఇంకోసారి దేవుని ముఖం చూస్తారా? ఈ దేవుడు వద్దు, మాకేమవుద్దు, ఎటువంటి ప్రజలం కదా అమ్మా. గాడ్ టెస్ట్ ఫెయిత్, బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ విశ్వాసము ఎంత లోతుగా ఉందో ఆయన కావాలంతే. ఇప్పుడు ఇన్ని మాటలు, ఇంత నిర్లక్ష్యము, ఇంత ఏమంటారు, ఒక నిర్లిప్త వైఖరి క్రీస్తులో ఆమె పట్ల ఉందంటే ఇట్స్ నాట్ గాడ్స్ ఇగ్నరెన్స్, దేవుని యొక్క ఇగ్నరెన్స్ కాదు అది దేవుడు ఆమె యొక్క విశ్వాసము యొక్క లోతులను చూస్తున్నాడు. ఎంత డెప్త్ వరకు నీ విశ్వాసం ఉంది, ఎంతవరకు నువ్వు నిలుస్తావు. ఇంకా లాస్ట్కు కుక్క పిల్లాలంటే కూడా నిలుస్తానండి. ఏమంటుంది చూడండి, ఎంత మంచిగా ఉంటుంది చూడండి 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పాడు ముక్కలు తినును కదా. ఓ, వాట్ ఎ ఫెయిత్, వాట్ ఎ ఫెయిత్, వాట్ ఎ ఫెయిత్. నేను అనుకుంటాను చూడమ్మా, యేసుక్రీస్తు ఎంత మంచి మాట అన్నాడు 28వ వచనంలో అంటాడు, ఏమంటాడు? అమ్మా, గట్టిగా చెప్పాలి, అమ్మా గట్టిగా చెప్పనమ్మా, నీ విశ్వాసము గొప్పది. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్, వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. అంటే యేసుక్రీస్తు తెలియదని కాదు. వై దిస్, ఇది ఎందుకు ఇలా జరిగింది? ఒక విషయం చెప్తాను. నిజమే, యేసుక్రీస్తు తప్పిపోయిన ఇశ్రాయేలులను
దేవుని యొద్దకు నడిపించడానికి వచ్చాడు. ఇశ్రాయేలు దేవుని యొద్దకు వస్తే ఇశ్రాయేలు ద్వారా అన్యజనులందరూ కూడా రక్షణ పొందాలని అబ్రహాంలోని దేవుడు ఏర్పరిచాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని యొద్దకు రావటం లేదు. ఇప్పుడు ఈ అన్యజనులు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలను, స్వస్థతలను, ఆయన యొక్క ప్రవచనాలను వారు పట్టుకోవాలని చూస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఈ అన్యజనులు రోషం తెచ్చుకోవాలి. వాళ్ళకి దేవుడు ఎట్లయితావు, మాకెందుకు దేవుడు కావు, వాళ్ళని పిల్లలు ఉంటావు, మేము పిల్లలం కామా, నీ చేతి పని మేము కామా, నీ సృష్టి మేము కామా అనే రోషం వీరికి రావాలి, పౌరుషం వీళ్ళ లోపల రావాలి. నీవు కూడా మా దేవుడవే. యెషయాలో అంటాడు, నీవు మా దేవుడవయ్యా, నువ్వు మా దేవుడు. ఇశ్రాయేలును ఎన్నుకున్న సమస్త జనులకు నీవే దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తూరు సీదోను ప్రాంతాలు, కానానులో అనేకులు ఏం చేశారంటే దేవుని విసర్జించారు. ఇప్పుడు ఈ అమ్మని ఒక్కదాన్ని అంటలేడు దేవుడు, ఆ ప్రజలను అంటున్నాడు. యూ డింట్ వాంట్ మీ, నన్ను తిరస్కరించి వెళ్ళారు కాబట్టి మీకు నాతో పని లేదు. నేను వద్దనుకున్నారు, ఇప్పుడు నా స్వస్థతలు మీకెందుకు? నన్ను తృణీకరించారు, నేను మీకెందుకు కావాలి? యు సీ దట్? ఆ ఒక్క స్త్రీతో మాట్లాడిన మాట ఆ జనాంగానికి అంతటికి సంబంధించినటువంటి మాట. మీరు కూడా ఎట్లా రావాలి? ఈ పౌరుషంతో రావాలి. ఏ పౌరుషంతో? ప్రభువా, నేను తప్ప మాకు వేరొక దేవుడు లేడు. 25వ కీర్తనలు అంటాడు కదా, ఆకాశమందు నీవు నాకుండగా నాకు వేరొకటి అక్కర్లేదంటాడు. దయచేసి 73:25 అమ్మ చదువుమా, నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వే చదువు, గట్టి చదువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ కదా. ఆకాశమందు నీవు నాకున్నావు ప్రభువా, నీవు తప్ప నాకు వేరొకటి అక్కర్లేదు. ఏ ఫెయిత్కి రావాలంటే, ఈ కానాను స్త్రీ ఏ మాదిరి అయితే ఇంకా నాకు వేరే దిక్కులేదు ప్రభువా, నువ్వు కుక్క పిల్లలను పంది పిల్లలను నాకు అవసరం లేదు, నన్ను అన్న బాగు చేయాలి. నా ఐ వాంట్ యూ. సరే, మేము నిన్ను తిరస్కరించాం, నీకు దూరంగా పోయినాం, నిన్ను వద్దనుకున్నాం, నిన్ను కాదని మేము ఈ లోకాన్ని పూజించాం, ఈ విగ్రహాలను పూజించాం, ఈ లోకం వెంట పోయినాం, నిన్ను తిరస్కరించాం. అమ్మ, ఒక ఆయన అంటాడు తెలుసా, నరకం తెలుసా మీకు? పరలోకం ఎవరిది అంటే పరిశుద్ధులది. ఓకే, సరిగ్గా చెప్తాం, పరలోకం పరిశుద్ధులది అంటే నాది నీది అనకుండా కొట్లాడకుండా పరలోకం పరిశుద్ధులది అంటే మనం కూడా చెక్ చేసుకోవాలి. నేను పరిశుద్ధున్నా, నేను పరిశుద్ధురాలనా, అయితే నేను పరిశుద్ధురాలు అయితే నేను పరలోకానికి పోతాను. నరకం ఎవరిది? పాపులది. పరలోకమేమో పరిశుద్ధులది, నరకమేమో పాపులది. నరకము ఒక ఆయన మొన్న ఈ మధ్యలో ప్రశ్న అడిగాడు, ఒక డిబేట్లో మంచి ప్రశ్న అడిగాడు. దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడు? సమస్త సృష్టి దేవుందే కదా. నరకాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? నరకంలో విశ్వసించని వారందరినీ నరకంలో పడేస్తాడా? ఈ దేవుడు ప్రేమగల దేవుడేనా? ఇట్లా చేస్తాడా? ప్రశ్నలు ఉన్నాయా మీకు? మీరు మంచోళ్ళు, పరిశుద్ధులు మీరు. నరకం ఎవరిదంటే బాగా, నరకం అనేది ఏంటంటారు? వేర్ గాడ్ ఈజ్ నాట్ దేర్. దేవుడు లేనటువంటి ప్లేస్ వాళ్ళకి కావాలి. తినాలి, తాగాలి, లొల్లి పెట్టాలి, అన్ని చేయాలి, గబ్బు మాటలు అన్ని మాట్లాడాలి, అన్ని తలంపులు తలంచాలి, అట్టుండాలని వాళ్ళు కోరుకున్నారు. అదే నరకం. ఇంకా ప్రత్యేకమైన ప్లేస్ లేదు. అంటే యేసుక్రీస్తు తన యందు విశ్వాసం ఉంచిన వారిని నరకానికి పంపడు. వీళ్ళే నువ్వు మాకొద్దు, మేము పోతాం ఆడికి అని పోతున్నారు. ఆడికి పోయి చూస్తే నరకం అనమాట. అంటున్నారా? గాడ్ డిడ్ నాట్ క్రియేట్ హెల్, బట్ ది అన్బిలీవర్స్ చోజ్ ఫర్ దెమ్సెల్వ్స్. దేవుడు నరకాన్ని వీళ్ళ కోసం పెట్టలే, వాళ్ళే మాకు ఈ ప్లేస్ కావాలని ఎంచుకొని పోతున్నారు. తెలియదు వాళ్ళకు తెలియదు. వాళ్ళకున్న చెడు తలంపులు, వాళ్ళకున్న ఈ లోక భావాలను బట్టి, వాళ్ళకున్నటువంటి ఏమంటారు, వాళ్ళకున్నటువంటి అలవాట్లను బట్టి వాళ్ళు ఆ నరకానికి వాళ్ళు పోతున్నారు. కానీ దేవుడు నరకానికి పొమ్మని ఎవరిని కూడా పంపించటం లేదు
కదా. మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి చెప్పండి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు వండి అనలేదు, మీరు రండి అన్నాడు. మీరు వండి కొంతమంది అక్కడ వండి కొంతమంది ఇక్కడ రండి అనలే, లేకుంటే 10 మంది అక్కడ వండి ఇక్కడ రండి అనలే. He did not divide. He called all. అందరిని పిలిచాడు. అయితే ప్రజలు ఎంచుకుంటున్నారు. దే ఆర్ చూసింగ్. వాళ్ళు ఎంచుకుంటున్నారు. వింటున్నారా? మన మధ్యలో చాలా కష్టకరమైన విషయం నేను ఒక మనిషి ద్వారా విన్నాను. ఆయన ఏమంటాడంటే, సార్ మనిషి సావు బతుకులు ఉన్నప్పుడే కదా దేవుని యొక్క ఆలోచన వచ్చేది, కానీ సావు బతుకుల పరిస్థితి వచ్చేసరికి దేవుని దగ్గరికి పోలేని పరిస్థితి నాకు ఉందంటాడు. వాళ్ళు దేవుని దగ్గరికి పోవాలంటే కొండలెక్కాలి, గుట్టలెక్కాలి, నీళ్ళలో మునగాలి. సో చాలా పనులు ఉంటాయి. నీకు ఆ పనులు ఏమి లేవు. విశ్వసించడం, పొందుకోవటం. హల్లెలూయా, వాట్ ఏ గుడ్ గాడ్. దేవుని బిడ్డలారా, మరణ పడక మీద కొంతమంది దేవుని అంగీకరించిన వారు ఉన్నారు. మరణ పడక మీద. ఎందుకంటే దే నో దట్ ఇప్పుడు వాళ్ళు లేచి వాళ్ళ దేవుని దగ్గరికి పోవాలంటే వాళ్ళు పోలేరు, ఆ దేవుడు వీళ్ళ దగ్గరికి రాడు. ఇప్పుడు ఏం చేయాలి? అటే కావాలి. సో విచ్ గాడ్ ఈజ్ బెటర్? తన యొద్దకు రాగలిగిన దేవుడు వాళ్ళకి అవసరం, తన హృదయంలోనికి రాగలిగిన దేవుడు వాళ్ళకి అవసరం, తనతో మాట్లాడే దేవుడు వాళ్ళకి అవసరం. వింటున్నారా? సో మీరందరూ మంచి మంచి జ్ఞానంతో దేవుడు జీవించేటట్టుగా మీకు సహాయం చేస్తున్నాడు. బిఫోర్ ఎనీథింగ్ కమ్స్, ఏది జరగక ముందే క్రీస్తులో మనల్ని మనం భద్రం చేసుకోవడానికి దేవుడు కృపనిస్తున్నాడు. నేను ముగిస్తాను, దయచేసి రండి. అక్కడ లూకా సువార్త 41వ వచనంలో 41 నుంచి చదువుకున్నటువంటి వాక్య భాగంలో రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. అగైన్ ఫెయిత్, లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. వింటున్నారా? మీరు రాసుకోవాలి, ఇంటికి పోయిన తర్వాత మీరు రాసుకోండి, రోజు ఒక్కొక్క భాగంలో చదువుకోండి. లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ అని రాసుకొని ఒకరి లెవెల్ ఎక్కడ ఉంది, నువ్వు నా దగ్గరికి ఏం రావద్దు, ఒక మాట మాట్లాడితే చాలని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆమె అంటుంది, ప్రభువా ఆడ కానాన్లో ఉంది నా బిడ్డ, ఆమె నీటికి తీసుకురావడానికి నా వల్ల కాదు, కానీ నేనైతే ఊరికొచ్చాను, ఎండలు వచ్చాను, గుట్టలెక్కుతూ వచ్చాను, కష్టపడుతూ వచ్చాను, ఎడారిలో వచ్చాను, నా బిడ్డను కరుణించు. ఇంతవరకు చదువుకున్న ఈ వాక్య భాగంలో లూకా సువార్త 8వ అధ్యాయం 40 నుంచి ఉన్న వాక్య భాగాలు మనకు ఎవరు కనబడుతున్నారు? ఒక 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆమె ఏమంటుంది? ఏమనలేదు. ఆమె వచ్చేసి ఏం చేస్తుంది? వస్త్రపు చెంగును ముట్టెను. ఏ వచనంలో ఉంది చెప్పండి? 44వ వచనంలో ఉంది. ఆమె మాట్లాడలేదు, అడగలేదు, కేవలం వచ్చేసి క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. దాట్స్ హర్ ఫెయిత్. ఏమనుకుందో తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారు? నా కన్నుగుడ్డులు ముడితే నాకు స్వస్థత వస్తుందని ఒక ఆయన అనుకుంటాడు. ఇంకొక ఆయన వచ్చి మమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడంటే మమ్మల్ని యాజకుల దగ్గరికి పంపిస్తాడని 10 మంది కుష్ఠరోగులు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మొన్నని 10 మంది వచ్చినాము కుష్ఠరోగులు, అనేక మంది కుష్ఠరోగులను ఆయన ముట్టి స్వస్థపరిచాడు, మమ్మల్ని యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అంటున్నాడు. మాకు ఉద్యోగం యేసుక్రీస్తు అని వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఈ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్, ఈ విశ్వాస ఏమంటారు తరగతుల్లో మనం చూస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది? షీ టచ్ ద హెమ్ ఆఫ్ జీసస్. ఆ వస్త్రపు యొక్క కొనను మాత్రమే ముట్టుకున్నది. ఏమనుకుందో తెలియదు. ముందరికి పోతే రాణిస్తారో లేదో తెలియదు, అనుమతిస్తారో లేదో తెలియదు. తర్వాత అంతమంది జనాలు ఉన్నారు, పోయే పరిస్థితే లేదు. అందుకే ముందు దగ్గర కూర్చున్నది. ఇటుకెళ్ళి యేసుక్రీస్తు పోతాడు, అట్ట పోతుంటే అటు పట్టుకుంటా అనుకున్నది. అట్ట పోతుంటే ఒక్కసారి అటు పట్టుకుంటా, ఏమన్నా కానీ ఇట్ట పట్టుకుంటే నాకేమో అవుతుంది, అదైతే కావాలి. ఏమైంది? ఆమె స్వస్థత పొందింది. ఆమె ఏం చెప్పింది చూడండి అక్కడ 47లో. తాను మరగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ
పడెను. ఇమ్మీడియట్లీ షీ వాజ్ హీల్డ్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఇమ్మీడియట్గా. సో యూ నీడ్ టు హ్యావ్ దోస్ కేటగిరీస్. వెంటనే స్వస్థత పొందిన వారెవరు, ఆలస్యంగా స్వస్థత పొందిన వారెవరు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు, యేసుక్రీస్తు దగ్గర రాకుండానే బాగైనటువంటి వాళ్ళు ఎవరు. తర్వాత విశ్వాస స్థాయిలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరి విశ్వాస స్థాయి. అరే కుక్క పిల్లలు లాంటి వాళ్ళు అంటే కూడా లేదు లేదు నాకు ఎట్లయినా పర్లేదు, నాకు నువ్వు కావాలి ప్రభువా, నా బిడ్డ బాగా కావాలి, నువ్వేమని అన్నా పర్లేదు, మేము అటువంటి వారే, మా స్థితి అటువంటిదే. మేము నిన్ను విడిచి తిరిగి బయలుదేవతలను పూజించిన కుక్క పిల్లలమే. అయితే మళ్ళీ కుక్క పిల్లలైనా బల్ల దగ్గరికి వస్తున్నాయి కదా ప్రభువా, నీ బల్ల దగ్గరికి వస్తున్నాయి కదా, నీ వేసే రొట్టె ముక్కల కోసం వస్తున్నాయి కదా. లెట్ us be dogs. మేము కుక్క పిల్లలమైనా పర్లేదు, వై కమ్ విత్ ఫెయిత్. హల్లెలూయా. వింటున్నారా? మేము కుష్ఠరోగులమైనా సరే మాకు నువ్వు ఒక మాట చెప్పినావు, పోయి యాజకులు కనపరుచుకుంటాం అనుకోలేదు కొంతమంది. 10 మంది వెళ్తే ఒక్కడు తిరిగి వచ్చాడు, వాడు సమరయుడు అని రాయబడింది. వింటున్నారా? అన్యజనులకు దేవుడు స్వస్థత కలిగించాలని యూదులకు కాఠిన్యమైన మనసులకు అప్పగించాడు. బాగా వినాలి, ఇది చాలా హైలైట్ వర్డ్, మీకు అర్థమైతే తెలియదు. అన్యజనులకు దేవుని యొక్క కృపావరము చేరాలని ఈ యూదులకు చాలా మందికి దేవుడు కాఠిన్యమైన హృదయాన్ని ఇచ్చాడు. వింటున్నారా? ఇప్పటికి కూడా 70% మంది యూదులు యేసుక్రీస్తు నమ్మరు. వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడనే చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కనుడు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ప్రవచనాలను ఇక్కడ వాళ్ళు చూసుకోరు కూడా. వాళ్ళ శాస్త్రులు, పండితులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళకి తెలియదు. ఈవెన్ 70% ఆఫ్ Jews స్టిల్ డోంట్ బిలీవ్. అయితే ఆ విశ్వాసం ఎంతవరకు వచ్చింది? మన వరకు వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా? తప్పిపోయిన ప్రజల కొరకు నేను వచ్చానన్నాడు. స్వస్థత ఎంతవరకు పోయింది? కానాను వరకు పోయింది, తూరు సీదోను వరకు పోయింది, భారతదేశం వరకు వచ్చింది. ఎల్లలు దాటినటువంటి దేవుని ప్రేమ. వింటున్నారా? ఒకవేళ కనుక వాళ్ళు దేవుని యొక్క కృపావరాన్ని వాళ్ళే అట్టి పెట్టుకుంటే ఆ రక్షణ మన వరకు ఇంకా ఎంత ఆలస్యమవుతుందో తెలియదు. ఇంకా ఆలస్యమవుతా ఉంది. ఇంకా చాలా మందికి రక్షణ వాక్యం చేరలేదు. ఇంకా రక్షణ ఉందని ప్రజలు చాలా మంది ఉన్నారు, బికాస్ ఆఫ్ హిస్ పీపుల్. అప్పుడు ఆయన ప్రజలు ఇప్పుడు మనల్ని బట్టి, మన కాఠిన్యాన్ని బట్టి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క వెలుగు అనుజనులకు పోతా ఉంది. వింటున్నారా? మీరు ఈ మధ్యలో బాగా చూస్తూ ఉండొచ్చు, ఏమైనా యూట్యూబ్స్లో లేకుంటే పెద్ద పెద్ద వేదికల మీద సువార్త చెప్తున్నది ఎవరో బాపనోడు రక్షణ పొంది వచ్చి సువార్త చెప్తే క్రైస్తవులు చప్పట్లు కొట్టుకుంటూ వింటారు. అసలు ఎవరు చెప్పాలి సువార్త? మీరు చెప్పాలి. ఏసే రక్షకుడు అని ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. కానీ మనం చెప్తలేం. నిన్నమనే రక్షణ పొందినోడు వచ్చి మైక్ కొట్టుకొని ఏసే రక్షకుడు అని చెప్తున్నాడు, మనం ఏమో చప్పట్లు కొట్టుకుంటే దేవా స్తోత్రం హల్లెలూయా అంటున్నాం. ఇశ్రాయేలు అట్ట చేసింది కాబట్టి రక్షణ మన వరకు వచ్చింది. మనం ఇట చేస్తున్నాం కాబట్టి రక్షణ ఇంకా అనుజనుల వరకు పోతుంది. వింటున్నారా? రోషము రావాలనని, మీకు సిగ్గు కలగవాలనని మాటలు చెప్తున్నానని అపోస్తలుడు పౌలు అంటాడు. బి అషేమ్డ్. మీరు చేయాల్సిన పని చేస్తలేరు, మీరు చెప్పాల్సిన మాటలు చెప్తలేరు, మీరు ఉండాల్సిన తరహాలు మీరు ఉంటలేరు. కాబట్టి ద లైట్ ఈజ్ గోయింగ్ టు ద పీపుల్ ఇన్ డిస్టెన్స్. దూర ప్రజలకు దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క స్వస్థత వెళ్తూ ఉంటుంది. నేను అందుకే మీతో చెప్తా ఉంటాను, మీరు వస్తారు కదా, మీరు వచ్చేటప్పుడు ఒకవేళ ఎవరైనా అనారోగ్యులు అయింటే, అనుజనులుగా ఉండి, ఇంకా విగ్రహారాధికులుగా ఉండి, ఇంకా చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మాకు ఏమైనా నెమ్మది కలుగుతుందా అంటే వాళ్ళని తీసుకురండి, దేవుడు స్వస్థపరుస్తాడు. మీకంటే ముందు వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. తెలుసా? గాడ్ డస్ వండర్స్. కానాను స్త్రీ యొక్క కుమార్తె బాగైంది. ఇక్కడ ఇంకా యూదా జనులు ఇంకా చెరపట్టబడి ఉన్నారు. వింటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక చాలా అమోఘమైంది.